ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్కు ద్వారా మనలను ఆదరిస్తూ ఉన్నాడు. మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినం, మన ప్రభువుని ఆరాధించే దినం. 6 దినములు మన సొంత పనుల విషయంలో ఎంత ఆసక్తిని కనుపరిచినామో, 7వ దినము ప్రభు సన్నిధికి వెళ్ళుటలోనూ ఆయనను ఆరాధించుటలోనూ అవును మన భక్తి శ్రద్ధలు దేవుని యందు నిలిపిన వారంగా ఉండాలి. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 145వ అధ్యాయము 18-19 వచనములను చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం లేచి ఏ సమస్యను బట్టి, ఏ చింతను బట్టి, ఏ భయాన్ని బట్టి నీ హృదయం నిండుకొని ఉన్నది? ఆయన అంటున్నాడు కదా, తనకు మొరపెట్టు వారికి, నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. అంతేకాదు చదువుకున్నాం 19లో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన మన అవసరతలను, అవును మన అక్కరలను ఎరిగి ఉన్న దేవుడు. ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు కదా, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాను, నేను వారికి మరి చాలా దగ్గరగా ఉంటాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. పిలువగానే పలికే దేవుడుగా ఉంటాడు. ఎంతో మంది అవును మరి మన స్నేహితులుగా, మన రక్త సంబంధులుగా, మన కుటుంబీకులుగా ఉన్నవారు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్నిసార్లు మరి వారి యొక్క అనుభవంలో ఎన్నిసార్లు పిలిచినప్పటికీ కూడా వినిపించి కూడా మరి విననట్లుగానే కదండి, ఎన్నోసార్లు పిలిచినప్పటికీ కూడా వారు స్పందించరు. మరి కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నిజముగా నాకు మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాను. నా యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను నేను తీర్చేదను. వారు ఏ ఆశ కలిగి ఉన్నారో, ఏ అవసరత కలిగి ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో వారి అవసరతలు నేను తీరుస్తాను. నాకు మొరపెట్టు వారిని ఆయన మరి రక్షిస్తానంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఈ పరిశుద్ధ దినము ఆయనను ఆరాధించుటలో, అవును నిజముగా ఆయనను ఆరాధించుటలో, అవును ఎంతో మంది దేవుణ్ణి ఆరాధించడానికి సకాలములో వెళ్ళరు. మరి చూడండి, మధ్యలో వెళ్తూ ఉంటారు, ఆఖరిన చివరిలో ఆశీర్వాదం కొరకు వెళ్తూ ఉంటారు, నిర్లక్ష్యంగా వెళ్తూ ఉంటారు, అలక్ష్యంగా వెళ్తూ ఉంటారు. అలాంటి వారి విషయంలో ప్రభువు మరి సమీపముగా ఉండే అనుభవాన్ని మనము కోల్పోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఎవరైతే, మరి నిజముగా ఎవరైతే, మరి హృదయపూర్వకంగా ఎవరైతే ప్రభు సన్నిధిని వెతుకుతారో, ప్రభు సన్నిధిలో మొరపెడతారో, ప్రభువుని ఆరాధించడానికి ఆసక్తిని కనుపరుస్తారో, ఎందుకంటే ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నోటితో చెప్తే సరిపోదు ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయ అంతరంగ లోతుల్లో నుంచి ఆ మాట నీవు పలకాలి. అవును నీ ప్రభు కొరకు, అవును నీ ప్రభు ఏదైతే ఆశపడుతున్నాడో నీ ద్వారా దానిని చేయటానికి సంసిద్ధత కలిగి ఉన్న వారిని ఆయన దృష్టించే దేవుడు, వారి కోరికను నెరవేర్చే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి, ఇటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి, ఇటువంటి గొప్ప ప్రభావం కలిగిన దేవుణ్ణి, అవును ఇటువంటి నీతిమంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉండుట మన ధన్యత. మన కొరకు కలువరి సిలువలో తన సర్వస్వమును ఇచ్చివేసిన దేవుడు, తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా మన ప్రాణములు రక్షించటం కొరకు, మనల్ని నిత్య జీవానికి నడిపించటం కొరకు, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మౌనం వహించిన దేవుడుగా, ఆయన తగ్గించుకున్న దేవుడుగా, ఆయన క్షమించిన దేవుడుగా, దీర్ఘశాంతం చూపిస్తున్న దేవుడుగా ఉన్నాడు.
నిజముగా నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టే బిడ్డగా, నిజముగా ఆయనను వెతుకుటలో, నిజముగా ఆయనను ప్రేమించుటలో, నిజముగా ఆయనను గనపరచుటలో, ఆరాధించుటలో నీ యొక్క శ్రద్ధను నిలిపినప్పుడు ఆయన నీ కోరికను నెరవేరుస్తానంటున్నాడు, నీ మొరను ఆలకిస్తానంటున్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు, నిన్ను విడిపిస్తానంటున్నాడు, నీకు విజయం ఇస్తానంటున్నాడు. కనుక నీ జీవితంలో నీ ప్రభువుకి మొట్టమొదటి స్థానం ఇవ్వు. ప్రతి విషయంలో నీ ప్రభువుని ముందుంచుకో. తద్వారా ఎక్కడ వెళ్ళినా, ఏ పని ఆరంభించినా, ఎక్కడ అడుగు పెట్టినా ఆయన నిన్ను ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరంగా ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధికి వేగిరపడి వెళ్ళి ఆయనను ఘనముగా ఆరాధించే బిడ్డలంగా ఉందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయనా. అవును ప్రభువా, కీర్తనలు 45, 18, 19 వచనములలోని వాక్యానుసారముగా నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉంటానంటున్న దేవుడో, వారి మొర ఆలకిస్తానంటున్న దేవుడో, నీ యందు భయభక్తులు గల వారి కోరిక నీవు సిద్ధింప చేస్తానంటున్న దేవుడో. అవును ప్రభువా తండ్రి, నిజముగా నీకు మొరపెట్టే వారంగా, యథార్థంగా నీలో ఉండేవారముగా, ఇది పరిశుద్ధ దినము, నా ప్రభువుని ఆరాధించటంలో నేను యథార్థంగా ఉండాలి, అందరికన్నా ముందు వెళ్ళి నా ప్రభువు నేను దర్శించుకోవాలి, మరి పరిశుద్ధ అలంకారముతో సిద్ధ మనస్సుతో నేను వెళ్ళాలి, నా హృదయ అంతరంగాన్ని, నా ప్రాణాత్మ దేహములను నా ప్రభుకి సజీవ యాగముగా సమర్పించుకోవాలి అనే అనుభవముతో నీ బిడలు నిన్ను ఎదుర్కోవాలి నాయన. అటువంటి కృప నీ బిడలకి దయచేయి నాయన. నీ బిడ్డలను ఆశీర్వదించు నాయన. ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ బలహీనతలో ఉన్నప్పటికీ, ఏ వ్యాకులతలో, ఏ కలవరములో, ఏ భయములో ఉన్నప్పటికీ నీవు చాలిన దేవుడో, కృపగల దేవుడో, దయగల దేవుడో, విడువని దేవుడో, ఎడబాయిని దేవుడో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి ప్రభువా అన్ని విషయములలో కూడా దీవెనకరమైన బిడ్డలుగా నీ బిడ్డల్ని నీవు నాయన నిలబెట్టే దేవుడవు తండ్రి. నిన్ను శ్రద్ధతో నాయన యథార్థముగా నిజముగా నిన్ను ఆరాధించుటలో, నాయన నిజముగా భక్తి కలిగి జీవించుటలో, పరిశుద్ధతను కాపాడుకుంటలో, నీ యందు నమ్మకముతో, విశ్వాసముతో, అవును ప్రభువా ఏ పరిస్థితులు ఎలా మారినప్పటికీ నిన్ను విడువక, నిన్ను హత్తుకొని జీవించే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.